Hi guys, welcome back to my channel Viharam with Madhu Quality. I am Madhu Quality. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నేను ఉండే హౌస్ టూర్. ఈ హౌస్ మొత్తం నలుగురం కలిసి అయితే తీసుకున్నాం. నలుగురు నాకు ఇండియాలో కలిసారనమాట. వాళ్ళతో ట్రావెల్ అయ్యి ఇలా మాట్లాడాను, హౌస్ కలిసి తీసుకుందామని ఓకే చెప్పారు. సో మేము నలుగురం కలిసి ఈ హౌస్ అయితే తీసుకున్నాం. ఈ హౌస్కి మేము వన్ వీక్కి వచ్చేసరికి రెంట్ కట్టాలన్నమాట. 1 వీక్కి $650 ఆస్ట్రేలియన్ డాలర్స్ కట్టాల్సి ఉంటుంది. అలా మనం చూసుకుంటే కనుక 1 మంత్కి 1 పర్సన్కి $650 అవుతుంది. వీక్ చొప్పున అంత చేసుకుంటే క్యాలిక్యులేషను $650 అనేది వితౌట్ ఇంక్లూడింగ్ బిల్స్ అనమాట. ఈ హోమ్ కూడా వచ్చేసరికి అన్ఫర్నిష్డ్ హోమ్, అంటే చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే ఇచ్చారు. ఏంటి, ఒక ఓవెన్ ఇచ్చారు, అది వర్క్ అవ్వట్లేదు, వాళ్ళకి చెప్తే కొత్త ఓవెన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఒక డిష్ వాషర్ ఇచ్చారు. తర్వాత కర్టన్స్, బ్లైండ్స్ అవన్నీ ఉన్నాయి. అంతే మన చిమ్నీ అవి ఉన్నాయి, స్టవ్ ఇవి వరకే ఇచ్చారు. మనకి బెడ్స్ కానీ పైన ఫ్రేమ్స్ కానీ సోఫాస్ కానీ టీవీస్ కానీ ఏమైతే ఇవ్వలేదన్నమాట. అవన్నీ మనం కొనుక్కోవాలి పైనుంచి. ప్లస్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ సపరేట్ బిల్. ఎంత చూసుకున్నా కూడా యూనివర్సిటీ అకామిడేషన్ కన్నా మా అకామిడేషన్ అయితే చాలా తక్కువ అవుతుంది. కాబట్టి మేమందరం ఇదే కరెక్ట్ అని ఇలా అయితే తీసుకున్నాం. సరే, మనం ఇదంతా పక్కన పెట్టేసి హోమ్ టూర్ అయితే స్టార్ట్ చేద్దాం. రోడ్ నుంచి లోపలికి వస్తాను, ఒకసారి బయటకు వెళ్ళి మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది అనమాట హోమ్ది. ఇక్కడ వద్దు, నాకు ఫ్రీగా ఉండాలనుకుంటే ఈ షట్టర్ కింద కూడా ఇక్కడ ఒక కార్ పెట్టుకోవచ్చు. ఇక్కడే మనం 4 కార్లు పెట్టేసుకోవచ్చు. వెదర్ బాగాలేదనుకుంటే మనం గెరాజ్ లోపల డోర్ ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను. గెరాజ్ లోపల కూడా మనం కార్స్ అయితే పెట్టుకోవచ్చు. అది ఎంత పెద్దగా ఉంది అని చూద్దాం ఇప్పుడు. గెరాజ్ కూడా ఇది మెయిన్ ఎంట్రన్స్ గైస్, ఫ్రంట్ ఎంట్రన్స్. ఈ గెరాజ్ కాకుండా ఫ్రంట్ ఎంట్రన్స్ కాకుండా అక్కడ చిన్న గేట్ ఒకటి ఉంది చూసారా, అందులో నుంచి మనం ఇంటి బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక కార్ పెట్టుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా ఒక కార్ పెట్టుకోవచ్చు. కార్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది కొదవలేదు గైస్. తర్వాత ఈ కార్ అయితే మా నలుగురిలో ఎవరిది కాదు, ఎవరిది అనేది ఒక నిమిషంలో చెప్తాను. ఇది వచ్చరికి మెయిన్ ఎంట్రన్స్ గైస్. మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇది సెక్యూరిటీకి సంబంధించింది. ఇది బెల్ అనమాట, కొట్టట్లేదు ఎందుకంటే అందరు వస్తారు. లెట్స్ గెట్ ఇన్. ఇవి కూడా సెక్యూరిటీకి సంబంధించినవి. ఫ్యాన్, ఈ లైట్కి సంబంధించింది. ఇది వచ్చేసరికి కొంచెం స్పేస్ ఉంది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఇదేం లేదు, జస్ట్ చెప్పులు పెట్టుకోవడం అదే చేయొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసరికి హాల్ గైస్. కర్టెన్, ఇది మెయిన్ హాల్. ఇది ఇల్లు మొత్తానికి హీటర్. ఇది వచ్చేసరికి ఇది ఓపెన్ చేసుకొని మనం వెనక్కి వెళ్ళొచ్చు అనమాట. బ్యాక్కి వెళ్దాం ఇప్పుడు తొందరలో. ఇక్కడ వచ్చాక కిచెన్, ఈ గ్రాసరీస్ అవన్నీ మేము కొన్నాము. డ్రాయర్స్, ఈ ఓవెన్, ఆ ఓవెన్ పాడైపోతే అంటే క్లోజ్ అవ్వట్లేదు దాని డోరు, చెప్తే కొత్త ఓవెన్ రీప్లేస్ చేశారు మాకు. ఇవి మా వంట. అది ఈరోజు వచ్చేసరికి దాల్ చేసుకున్నాం. ఈ ఫ్రిడ్జ్ నిండు కొన్నాం గైస్. ఘాట్లు మాత్రమే, ఎక్స్టర్నల్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి తప్పితే. ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసుకుంటే చాలా పెద్ద ఫ్రిడ్జ్. ఇది 4 మెంబర్స్ కాదు, 8 మెంబర్స్ కూడా ఈజీగా వస్తుంది అనమాట. ఇంత పెద్ద ఫ్రిడ్జ్. ఇది కింద చట్నీస్, మీట్, వెజిటేబుల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. నిన్న కొన్నాం. ఇది కొంచెం స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి అంతే. యూజ్డ్ ఫ్రిడ్జ్, కొంచెం తక్కువలో దొరికేసింది. ఇది తీసుకున్నాం నిన్న. తర్వాత ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఓపెన్ చేస్తే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ 10 ఇది ఫస్ట్ పర్సన్ రూమ్ గైస్. అతను ఇంకా రాలేదు, ఇంకో 10 డేస్లో వస్తాడు. ఇక్కడ కబోర్డ్స్ లేవు, మీరు అబ్జర్వ్ చేసుకుంటే. ఒక రూమ్ మాత్రం. ఇది కర్టెన్స్ ఇలా అనమాట. ఈ ఆపరేషన్ అట్లా అనేది నేను చూపిస్తాను ఇప్పుడే. ఈ రూటర్ వైఫై అనేది పాత వాళ్ళది ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. అవి ఎవరు తీసుకోకపోతే వాడుకుందాం, లేకపోతే లేదు. ఇవి వచ్చేసరికి కబోర్డ్స్. జనరల్గా మేము ఎప్పుడైతే షూస్ పెడుతున్నాం, షూస్, రెయిన్ కోట్స్, ఇంకేమంటే అవి పెట్టుకోవచ్చు గైస్. చాలా సెల్ఫ్లు ఉన్నాయి. ఈ పైన కూడా ఉంది. ఇదంతా మనకి చాలా స్టోరేజ్ అదనమాట. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇందులో ఆల్రెడీ ఒక పర్సన్ ఉంటున్నాడు. ఈ హీటర్ అయితే అతను కొనుక్కున్నాడు. మనకి సెంట్రల్ ఏసీ అయితే ఉంది ఇంటికి, కానీ హీటర్ మాత్రం ఆ హాల్లో చూపించిన హీటర్ మాత్రమే, అది బెడ్రూమ్లో వరకు రాలేదు. ఇదానికి వచ్చరికి మనం అర్థం చేసుకుంటే కబోర్డ్స్ ఉన్నాయి. అల్యూమినియం, సిల్వర్ కలర్ అనుకుందాం. యా,
ఫ్యాన్, లైట్, పెట్టుకోవడానికి కొంచెం స్టోరేజ్, బెడ్, ఇవి కర్టన్స్ గైస్. ఆ రూమ్లో చూపిస్తా ఎట్లా ఆపరేట్ చేయొచ్చు అనేది. హ్యాంగర్స్. ఇదేమో థర్డ్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. నా రూమ్ కొంచెం వెంటిలేషన్ ఎక్కువ ఉంది, 2 కర్టన్స్ ఉన్నాయి. ఇక్కడ కబోర్డ్స్కి ఏమో వైట్ కలర్లో ఇచ్చారు ఫ్రేమ్. తర్వాత ఆ హీటర్ నేను కొనుక్కున్నాను డైరెక్ట్గా నా ఫేస్కి వస్తుందని. ఒకసారి దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది మీకు చెప్తాను. ఇది ఉంది కదా, ఈ రోలర్ని మనం పైకి అనేస్తే ఆటోమేటిక్గా మనకి వెనకాల ఉన్న కట్టన్ అయితే పైకి వెళ్ళిపోతుంటుంది. మీకు అది క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. చూడండి, రోల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది కూడా మనం ఈ అడ్డు లేకుండా మనం ఇట్లా గుంజేసుకోవచ్చు అనమాట. మనకి మొత్తం ఓపెన్ అయిపోద్ది, ఫుల్ ఆఫ్ వెంటిలేషన్. ఇదనమాట. కావాలనుకున్నప్పుడు ఆ రోలర్ కిందకనే వేసుకుంటే యూ కెన్ క్లోజ్ ఇట్. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇంతసేపు దేవరా మూవీ చూశాను స్నాక్స్ తినుకుంటూ, అదనమాట. టీవీ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు, మనకు అవసరం లేదనుకోండి. నాకు కూడా ఇక హుక్ అండ్ హ్యాంగర్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మనం వెళ్ళేది వచ్చరికి లాస్ట్ బెడ్రూమ్, ఫోర్త్ బెడ్రూమ్ గైస్. ఈ సైజులో కంపేర్ చేసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ కన్నా సెకండ్ ప్లేస్లో ఉంటుంది బెడ్రూమ్ సైజ్ విషయంలో మాత్రం. దీనికి కూడా కబోర్డ్స్ అయితే ఉన్నాయి. దీనికి బ్లాక్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు, అన్నిటికీ గ్లాస్ అయితే కామన్గా ఉంది. సేమ్ ఆపరేషన్ కట్ అని చెప్పా కదా, కిందికంటే ఇట్ విల్ కమ్ డౌన్, యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. వద్దు అనుకుంటే పైకి అనుకుంటే ఓపెన్ అవుతుంది, వెంటిలేషన్ ఉంటుంది రూమ్కి. తర్వాత కూడా హ్యాంగర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చరికి బాతింగ్ అనమాట. సో ఎలా ఉందో నాకు తెలియదు, బట్ తీస్తున్నాను. ఇది ఒక లైట్ ఆన్ అవ్వడానికి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ హీట్ అంటే ఈ ఇక్కడ ఈ వాష్రూమ్లో ఈ హీట్ మొత్తాన్ని గుంజేస్తుంది అనమాట, పొగని అంతా. ఈ ఇదంతా పెట్టుకుంది కదా, డ్రై చేసేస్తుంది. ఆ హీట్ వేడికి డ్రై అయిపోతుంది. షవరు ఇక్కడిది ఇచ్చారు, ఇది గుంచితే అక్కడ ఉన్న ఫ్యాన్ ఆన్ అవుతుంది అనమాట. అలానే పొగ మొత్తాన్ని తీసేసుకుంటుంది ఒకరు హాట్ వాటర్తో మనం స్నానం చేస్తే. ప్రస్తుతానికి మొత్తం ఆఫ్ చేసేస్తున్నాను. అది వాష్రూమ్. దాని ఫ్యాన్ ఆప్షన్. అదనమాట. నెక్స్ట్ కొనేసాం ఇక వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఇవన్నీ 1 టైం ఇన్వెస్ట్మెంట్స్ అని కొనేసాం. ఇక్కడ నుంచి మనం బ్యాక్ వెళ్ళొచ్చు, లేదా ఇందాక కిచెన్ దగ్గర చూపించా కదా, అలా కూడా మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. బ్యాక్ వచ్చేస్తే ఇది మా బ్యాక్ సైడ్. ఇక్కడ మంచి రిలాక్స్ అవ్వచ్చు, ఒక చైర్ వేసుకొని, సన్లైట్ పడుతుంటుంది. ఇది పూల్ గైస్. పూలు మాకు రెంట్లో ఇంక్లూడెడే ఉంది, కానీ మేము వాడము, దీన్ని క్లోజ్ చేసుకోండి అని చెప్పాం. వాళ్ళు పైన పట్టగాపేస్తాం, తీసేస్తాం వాటర్ అని చెప్పారు. ఎందుకంటే 3000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇందులో పడుతుంది గైస్ ఈ పూల్లో. మన అంత వాటర్ బిల్లు ఇంత ఎంజాయ్మెంట్ చేసే అంత లగ్జరీ మనకి ఇప్పుడైతే లేదు. కావాలంటే మేము సమ్మర్లో అడిగి తీసుకుంటాం అని చెప్పాం. ప్లస్ ఇప్పుడు వింటర్ అనమాట. ఈ పంపు డైరెక్ట్ గుంజేసి ఇక్కడ నుంచి ఇట్లా డైరెక్ట్ అక్కడ హోల్ ఉంది కదా, హోల్లో పెట్టేస్తే వాటర్ అన్నీ కాలువలోకి వెళ్ళిపోతాయి. ఇందాక చూపించే డోర్ ఇంటి ముందు నుంచి అది ఇటు నుంచి మనం రావచ్చు లోపలికి ఎంట్రీ. ఇట్లా అయిపోయి ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఒక చిన్న ఇల్లు కట్టారనమాట, ఒక 2 బెడ్రూమ్ హౌస్. 2 బెడ్రూమ్ 1 బెడ్రూమ్ నాకు ఐడియా లేదు. ఇది గ్రానీ ఫ్లాట్ అని అంటున్నారు వాళ్ళు. అంటే గ్రానీ ఫ్లాట్ పేరులోనే ఉంది కదా, ముస్లింలు ఉండడానికి కట్టారు వాళ్ళు. ఇప్పుడు రెంట్కి ఇచ్చేసారు దాన్ని కూడా. ఒక కపుల్ అయితే అందులో ఉంటున్నారు మాతో పాటు. మేము వచ్చిన రోజే వాళ్ళు కూడా వచ్చారు. ఇందాక చూపించిన ఎంట్రన్స్ ఇది గైస్. ఈ టీవీ అయితే వర్కింగ్లోనే ఉంది, మనం వాడుకోవాలంటే లోపల పెట్టుకోవచ్చు, కానీ ఇది డబ్బా టీవీ అనమాట. మనం డిష్ కనెక్షన్ ఇవన్నీ మనం వాడం కదా వీటిని. ఇది గ్యారేజ్ గైస్. ఒకసారి లైట్స్ అన్నీ ఆన్ చేస్తాను, మీకు కొంచెం చీకటిగా ఉందనుకుంటా. నా లైట్స్ అన్నీ ఆన్ చేస్తాను. ఇంకేముంది, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది గరాజ్ గైస్. అన్ని లైట్స్ ఆన్ అయ్యాయి అనుకుంటున్నాను నేను. యా,
ఇక్కడ నుంచి నేను చూపించాను ఇందాక మీకు. కారు ఉంది, జాగ్రత్త దిగాలి. యా, ఈ కార్ ఇక్కడ పెట్టుకోవడానికి వీలైతే వీల్లేదు, ఎందుకంటే ఇది మనీలు కాబట్టి. ఆల్రెడీ మనకి ఓనర్ చెప్పింది ఆ 2 పార్కింగ్ స్పాట్స్ వచ్చరికి వెనకాల ఇప్పుడు చూపించిన కపుల్కి, తర్వాత ఇక్కడ అంతా పార్కింగ్ స్లాట్స్, ఈ షట్టర్ అన్నీ కూడా మీకే. వాళ్ళు వెళ్ళాల్సింది ఖచ్చితంగా ఆ డోర్ నుంచే వెళ్తారు వాళ్ళు అని చెప్పారు. కానీ మేము ఇప్పుడు ప్రస్తుతానికి కార్స్ అయితే కొనలేదు కాబట్టి మేము వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాం, మీరు ఎక్కడైనా పెట్టుకోండి అన్నట్టు. మేము వీలేదు, వాళ్ళే తీసుకున్నారు అనుకో. మేము పెట్టొద్దంటే పెట్టరు. ఇది ఓపెన్ చేసి చూపించమంటే చూపిస్తాను, బట్ సేమ్ గైస్, ఇలా సీల్ తీసేసుకొని కింద పైన బోల్ట్స్ ఉన్నాయి కదా, ఆటోమేటిక్ అయితే ఏం కాదు, తీసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది అదనమాట. ఇది కొంచెం స్టోరేజ్ ఆ సామాన్ అంతా ఇంటి ఓనర్ ఇక్కడ పెట్టేసుకున్నాడు. అక్కడ ఒక షట్టర్ ఉంది, క్లోజ్ చేస్తే అసలు ఎంట్రీ ఉండదు అనమాట ఎవరికి. మనం మరీ అంత ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని. లెట్స్ లాక్ ఇట్. అది లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వెళ్దాం. ఇక్కడ మాకైతే తాళం ఇచ్చారు, దీన్ని మేము లాక్ వేసేసుకుంటే మొత్తం కార్స్ అన్నీ సెక్యూరిటీగా ఉంటాయి అన్నమాట. ఇది మా హోము, ఇది వచ్చరికి గ్రానీ హోమ్. ఇదేమో బట్టలు వేసుకోవడానికి దండం. ప్లస్ మా ఇంట్లో మంచిగా ఫ్రూట్స్ అన్లిమిటెడ్, మీరు రోజుకి 20 తిన్నా ఇంకా ఈ చెట్టుకైతే ఫ్రూట్స్ ఉన్నాయి. రోజు 2-3 తినేస్తున్నాం. అదే మాటలో కొనాలంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి, చాలా టేస్ట్ కూడా ఉంది. ఆర్గానిక్, న్యాచురల్, అందంగా ఉంది చెట్టు. ఇక్కడ ఇవి ఉన్నాయి, ఈ చెట్టు మా దాంట్లోనే ఉంది. ఇల్లు అయితే చాలా మంచి ఇల్లు దొరికింది గైస్ మాకు. పైన చూసుకుంటే నాకు కనపడదు కానీ మీకు కనపడదు అనుకుంటా. ఐ హోప్ యూ కెన్ సీ. అది మనం ఎంట్రీ నుంచి వచ్చాం కాబట్టి ఇటే వెళ్ళిపోదాం, లేదా అటు నుంచి చూపిస్తాను మీకు. ఆ డోర్ ఇందాక వాళ్ళే కదా. ఇది నా బెడ్రూమ్. అనమాట. ఇదంతా మా ఓనర్ క్లీన్ చేయించింది. $3,000 తీసుకున్నాడు వాడు క్లీన్ చేసినందుకు. ఇక మించి మీరే క్లీన్ చేసుకోవాలి, అంతా మీరే చూసుకోవాలని చెప్పారు. ఈ ఇండ్లు మొత్తం, ఈ గార్డెన్ వెనకాల పూలు, ఏదైనా క్లీనింగ్నెస్ కానీ ఏదైనా మెయిన్ హౌస్ వాళ్ళదే బాధ్యత, రాణి హౌస్ వాళ్ళది ఏమీ లేదు. ప్రస్తుతానికి మేము వచ్చి ఒక 1 వీక్ అవుతుంది. హౌస్ పరిస్థితి ఇలా ఉంది. ఈ గార్డెన్ సామాన్లు ఇవన్నీ కూడా తీసుకోవాలి ఒకవేళ అవసరం పడతాయేమో. ఇది వచ్చరికి మెయిల్ బాక్స్ గైస్. మెయిల్ నెంబర్ మేము చూపెట్టలేదు కానీ ఇది మెయిల్ బాక్స్. ఈ లాక్ వేసుకుంటే మెయిల్స్ వచ్చాయని ఇందులో ఉంటాయి. నిన్నే మాకు చెప్పింది ఏంటంటే ఈరోజు మార్నింగ్ వచ్చి చెత్త కలెక్ట్ చేసుకెళ్తామని చెప్పారు. సో నేను నైట్ ఇక్కడ పెట్టేసాం అనమాట. వాళ్ళు ఎప్పుడు వస్తుందో ట్రక్ వచ్చి చెత్త అంతా తీసుకొని వెళ్ళిపోద్ది. గాలికి ఓపెన్ అయ్యాయి. మనం క్లోజ్ చేసినా మళ్ళీ ఓపెన్ అవుతాయి అనుకోండి. అందరు పెట్టారు చూడండి. ఇటు వచ్చరికి మనకు షాపింగ్ మాల్స్ ఉంటాయి ఈ ఏరియాలో, ఆ చివర. ఇది వచ్చరికి డైరెక్ట్ వెళ్ళి హైవే కలుస్తుంది గైస్. ఆ 45 ఉంది కదా, అది మన బస్ స్టాప్ అనమాట. ఇల్లు ముందే బస్ స్టాప్, ఎగ్జాక్ట్గా ఇంటి ముందే బస్ స్టాప్ మంది. అన్నీ అలా కలిసి వచ్చేసాయి. ఇది ఇల్లు అనమాట. ఇప్పుడైతే మేము కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువ వస్తే మాత్రం ఇల్లు టూర్తోనే నేను ఆపేస్తాను. లేదు వీడియో లెంత్ ఇంకా రావచ్చు అనుకుంటే మాత్రం ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేదంతా కూడా వీడియోలో తీసి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది గైస్, సీ యూ.